హాయ్. సో గ్రూప్ వన్కి సంబంధించి మనం పాలిటీలో లాస్ట్ క్లాస్లో ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే చారిత్రక ఆధారాలు కానీ వీటన్నిటికి సంబంధించి ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ను ఫ్రేమ్ చేసుకోవటం జరిగింది. సో ఈరోజు మన క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి సంబంధించి ప్రాథమిక వివరణని ఇస్తూ ఉంటాం. సో ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నది అండ్ ప్రాథమిక హక్కులపై వస్తున్న విమర్శలు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ అంశాన్ని ఈరోజు మనం తెలియజేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రెండ్ని పరిశీలన చేస్తే వీళ్ళు కోర్స్ ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఆ ప్రాథమిక హక్కులు ఏమిటి, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 32 వరకు కూడా బేసిక్స్ అన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్ తరహాలో ఎలా చదవాలి అందులో పూర్తి డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ అట్లా ఆర్టికల్ 14 ఏంటి, ఆర్టికల్ 15 ఏంటి అనేది మెయిన్స్లో రాదు. సో మెయిన్స్లో ఎలా వస్తుంది ప్రశ్న ప్రాథమిక హక్కులకి సంబంధిస్తే ఈ సంవత్సర కాలం పాటు కరెంట్ అఫైర్స్లో ప్రాథమిక హక్కులకి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా ఒక జడ్జిమెంట్ని వెలువరించిందా అని ఫస్ట్ పరిశీలన చేయాలి. సో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ, ఇటు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ, ఏపీపీఎస్సీ ఆర్టీఎస్పీఎస్సీ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 మీద కానీ, లేకపోతే ఆర్టికల్ 16 మీద కానీ, ఆర్టికల్ 15 మీద కానీ, లేకపోతే మైనార్టీల మీద కానీ ఏదన్నా ఒక అంశం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరిస్తే సో ఆ జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక హక్కులతో లింక్ ఏర్పాటు చేస్తూ అప్పుడు దీని మీద ప్రశ్న అనేది రైజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో ఫస్ట్ అసలు ప్రాథమిక హక్కుల యొక్క ప్రాధాన్యత తెలిసి దాని మీద గల విమర్శ ఏమిటో తెలిస్తే మనము ఆ సందర్భాన్ని ఏదైతే వచ్చిందో ఆ ఆర్టికల్ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ లేదా ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ అవుతున్న ఇష్యూ ఏదైనా ఉంటే దానిని దీనికి జత చేస్తూ ఈ సిగ్నిఫికెన్స్ని ఈ క్రిటిక్స్ని దానికి ఎడిషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఇష్యూని చూశారు, లేకపోతే ఇట్లా బంద్లు అలాంటివి నిర్వహించడం అన్నది ఇతరులకి భంగం కలగకుండా రాజకీయ పార్టీ నిర్వహించుకోవాలి, ఇతరులకి ఆర్టికల్ 19 అనేది ఉన్నది అని చెప్తుంది. లేదా ఆధార్ కార్డు అనేది సో భావ ప్రకటనలో భాగంగా వాళ్ళకి లభించే హక్కు వ్యక్తిగత గోప్యత అన్నది ఫండమెంటల్ రైట్గా ఉండాలి, ఆర్టికల్ 21లో అది ఇది స్వేచ్ఛగా జీవించే హక్కులో భాగమవుతుంది కాబట్టి అతని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవడానికి వీల్లేదు, అట్లా ఏదో ఒక సందర్భాన్ని వివరిస్తుంది. అలా వివరించి సుప్రీంకోర్టు అలా వివరిస్తున్నప్పుడు మరి దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కాస్త తెలిసి మీకు ఎగ్జామ్ హాల్లో ఏమి గుర్తు రావట్లేదు దానికి సంబంధించి లిటిల్ బిట్ ఏదో కొంచెం చూచాయిగా ఇట్లా మన క్లాసుల్లోనో ఎక్కడో మీరు చదివింది ఏదో ఐడియా వస్తుంది. సో వెంటనే ఆ ఐడియాని ఇప్పుడు మనం చెప్తున్న ఈ అంశాలని రెండు జోడించేస్తే మీకు ఆన్సర్ ఫ్రేమ్ అయిపోతుంది. పూర్తిగా ఆ క్వశ్చన్ని వదిలేసి ఎలాంటి ప్రతిఫలం లేకుండా బయటికి రావటం కన్నా మీరు ఆ పాయింట్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జి కొంచెం మీ మైండ్లో ఉన్నా కానీ దానికి ఇప్పుడు నేను చెప్పే ఈ సిగ్నిఫికెన్స్ కానీ ఈ క్రిటిక్స్ కానీ కొంచెం జోడించి బయటికి రాగలిగితే అప్పుడు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఇంతకాలము మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అంతా కూడా ఎగ్జామ్ హాల్లో ప్రతిఫలించాలి, అక్కడ మీరు నిరూపించుకునే సమయం అదంతా కూడా. సో అలాంటి సందర్భంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది నేను చదవలేదనో, దీనికి నేను ఆన్సర్ రాయలేననో, లేకపోతే ఇంకోటి చేయటం వలన ఇంతకాలం ఈ శ్రమ అంతా కూడా వృధా పోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు సో అన్నీ కూడా నేను ఈ విధంగానే అప్డేట్ చేస్తూ ఈ అంశం చెప్పినా కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దీని ప్రాధాన్యత అంత ఉంది. ఒక్కసారి ఆలోచించండి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడు ఆ ప్రశ్న చేతిలోంచి జారిపోతుంటే బాధ కాదు, ఇంత కష్టం అంతా కూడా పోతుంది. అందుకని సంథింగ్ విచ్ ఈజ్ రెలవెంట్గా ఉండాలి, అందుకని తెలిసింది డంప్ కొట్టకూడదు. సో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కెచ్ అంతా కూడా మనం రూపొందించుకుంటూ వస్తున్నాం. సో వన్స్ మనది కన్వెన్షనల్ అయిపోగానే సో దగ్గరికి వచ్చేసాం, కంప్లీట్ అయిపోతున్నది ఇది కన్వెన్షనల్ పార్ట్ అంతా కూడా. అప్పుడు నేను 2018 నుంచి జరిగిన ప్రతి అంశం కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అండ్ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మళ్ళీ ప్రిలిమ్స్ వేరేగా డీల్ చేస్తాం, అది వేరే ఇష్యూ. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఉదాహరణ సెంటర్ స్టేట్ ఉంటే దానికి సంబంధించి మెయిన్స్లో ఏం పడ్డది, ఆ మంత్లో ఏమి ఉన్నది, దానికి ఏమి రాయాలి, అట్లా లింక్ జోడించుకుంటూ వస్తాం. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏమైనా వచ్చిందా కరెంటులో,
అది ఎంత ప్రాధాన్యత ఉంది. అలా మీరే ఆలోచించవచ్చు. అలా చేస్తే మీ ఆన్సర్లో బలం బాగా పెరుగుతుంది అండ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ పాయింట్ అది ఫుల్ఫిల్ అవుతుంది. సరే, ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఒక ఫండమెంటల్ రైట్ అయినా కానీ, అన్ని ఫండమెంటల్ రైట్స్ అయినా కానీ అవి తప్పనిసరిగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఏంటి ఆ ప్రాధాన్యత? సో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఇవి మూలాధారాలు లాంటివి. అట్లా ప్రారంభించుకుంటూ మనం వస్తాం. సో ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా ప్రియంబల్లో మీరు చూసిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రియంబల్లో మీరు చూసిన పదాలే మొత్తం రాజ్యాంగం మొత్తాన్ని కూడా అన్వయించడం జరుగుతుంది. ఎక్కడైతే ఏదన్నా ఒక ప్రశ్న యొక్క ప్రాధాన్యత అడిగాడు అనుకోండి, పాలిటిక్స్ సంబంధించిన మాట్లాడుతూ